హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి జాతరకు భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొండపైకి కాలినడకన 540 మెట్లు ఎక్కి గరుడ దీపంలో నూనె పోస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి జాతర నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారిని దైవ దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దైవ దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు చెప్పండి, ఇక్కడ గరుడ దీపంలో నూనె పోయడానికి ప్రత్యేకత ఏంటి? గరుడ దీపంలో గండాలు తొలుగుతాయని వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ యొక్క కోరిన కోరికలు తీర్చుకుంటారని 2 కిలోలు 3 కిలోలు వాళ్ళ శక్తి కొద్దీ పోస్తారు. వాళ్ళ కోరికలు తీరగానే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని పైకి పోయి ఆ యొక్క నూనె పోసి వాళ్ళు అక్కడ తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. శ్రీ శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి దేవస్థానం హసన్పర్తి భీమారం గ్రామాల నుంచి 3000 సంవత్సరాల నుంచి ఈ యొక్క గ్రామాల నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అత్యంత వైభవంగా పౌర్ణమి నాడు ఈ యొక్క కళ్యాణం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క కళ్యాణం అయిన తర్వాత ఈరోజు కుంకుమార్చన ఉంటుంది, రేపు పాలాభిషేకం ఉంటుంది, ఎల్లుండి అర్చనలు ఉంటాయి, నిత్యార్చనలు ఉంటాయి. ఈ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. రాత్రి పొద్దున దాకా కూడా వస్తుంటారు భక్తులు. అత్యధికంగా కోరిన కోరికలు తీర్చే ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది. ప్రధానంగా పైకి 2 కిలోమీటర్ల పైకి వెళ్ళి నూనె పోస్తారు, అవి వచ్చి దైవ దర్శించుకుంటారు. దీని ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు ఎప్పటి నుంచి ఆచారం కొనసాగుతుంది? అది స్వయంభుగా పైన వెంకటేశ్వర స్వామి యోగా వెంకటేశ్వర స్వామి ఒక స్టోన్ పగిలి అందులో వెలిచిండు కాబట్టి అక్కడికి వెళ్ళి కోరుకున్న కోరికలు తీరుతాయి అనే ఉద్దేశం బడి అక్కడికి పోతారు. ఆ యొక్క అట్టి కోరికలు కూడా వారికి తీరుతాయి. నిత్యము పోతుంటారు భక్తులు. శనివారం నాడు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ప్రతి శనివారం ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి, అభిషేకాలు, కుంకుమార్చనలు పూజలు జరుగుతుంటాయి. ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారికి ఉద్యోగాలు వస్తాయి, వివాహాలు కాని వారికి వివాహాలు వస్తాయి. కాబట్టి అత్యంత వైభవయుతమైన శ్రీ శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి దేవస్థానం. చెప్పండి, ఎప్పటి నుంచి మీరు ఇక్కడికి వచ్చారు? మేము దాదాపుగా ఒక 12 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి సేవ. ఇక్కడ ప్రత్యేకంగా ఈ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. టెంపుల్లో బాగా దేవుంది ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుందండి. అందుకని చాలామంది భక్తులు వస్తూనే ఉంటారు. ఒక 4 డేస్ అయితే రష్ ఘోరంగా ఉంటుంది. ఇంకా మీరు ఎట్లాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఎంతమంది చేస్తారు? ఇక్కడ సేవా కార్యక్రమాలు ఏ సేవా కార్యక్రమాలు చేస్తారు? ప్రతి ఉండి కౌంటింగ్లో అన్ని దేవస్థానాలలో కూడా ఉంటామండి మేము. ఇక్కడ ఇవాళ క్యూ లైన్లలో మాత్రమే ఇక్కడ సేవ. మిగతా టెంపుల్లలో కూడా క్యూ లైన్స్ ప్రతి వేములవాడతో సహా ప్రతి ఒక్క టెంపుల్ ఉంది సార్ చేయడం. ఇక్కడ 1000 స్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్, ఐనవోలు, కొమ్మాల, పాలకుర్తి, ప్రతి టెంపుల్ బాసర్తో సహా అన్ని టెంపుల్స్ మేము కౌంటింగ్ కానీ నిత్య సేవలు కూడా ఉంటాయి సార్. అన్ని నిత్య సేవా కార్యక్రమాలలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్తున్నారు. ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి దైవదర్శనం చేసుకుంటున్న బతికిన అమ్మ ఎప్పటి నుంచి వస్తారు మీరు? ఇప్పుడు ఇవారే వచ్చాము, ఇందాకనే వచ్చాము. మేము మంచి హ్యాపీగా ఉంది. 5 ఇయర్స్ అవుతుంది మీరు కాబట్టి ఇక్కడికి. చాలా ఇయర్స్ నుండి వస్తున్నాం. బాగా అనిపిస్తుందండి. వెళ్ళాలండి, పైకి వెళ్తాం. మంచిగానే అనిపిస్తుంది. మంచిగానే అనిపిస్తుంది. మేము మంచిగా చూస్తామని వచ్చినాం. చూడాలి అన్ని కోరికలు. ఆల్రెడీ వెళ్ళానండి ఇంతకు ముందే. మేము 15 ఇయర్స్ నుండి వస్తున్నాము. ప్రతి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము. పరిస్థితి కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా వచ్చి ఇక్కడ స్వామివారిని దైవ దర్శనం తిరిగి వెళ్తామని చెప్తున్నారు. విదేశ దర్శనంతో అశోక్ న్యూస్ వరంగల్.